యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చి శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పిన మాటలు వారు విన్నాక వారు అనుకున్నారు, ఇంత కఠినమైన మాటలు ఎవడు వినగలడు? మేము వినలేం, మా వల్ల కాదు అంటలేరు వాళ్ళు. ఎవడు వింటాడు ఇంత కఠినమైన మాటలు? ఏ మనుషుడు వింటాడు? మేము ఉండం, మేము పోతాం అని వెళ్ళిపోయారు. ప్రభుని విడిచి చాలా మంది వెళ్ళిపోయారు. కొద్ది మందే ఉన్నారు, 12 మంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? మీ ఇష్టం, మీరు కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. మీకు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది. నేను బలవంతంగా మిమ్మల్ని లాక్కొస్తలేను. అప్పుడు పేతురు అన్నాడు నిలబడి వారి పక్షంగా, 12 మంది పక్షంగా, మేము నేను విడిచి ఎవని యొద్దకు వెళ్తాం ప్రభువా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. ద ఎటర్నల్ లైఫ్, ద వర్డ్స్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఆ నిత్య జీవం ఎవరైతే ఆశిస్తారో వారు మాత్రమే ప్రభు యొక్క మాటలను అంగీకరించగలుగుతారు సాత్వికముతో. వారు మాత్రమే ప్రభువును వెంబడించగలుగుతారు ఓపికతో. వారు మాత్రమే ప్రభు వైపే చూస్తూ ఉంటారు ఎన్ని పరిస్థితుల్లో అయినా. వారికి నిత్య జీవం కావాలి, ఆ నిత్య జీవపు మాటలు కావాలి. ఆ డిసిషను మరి ఆ యొక్క శిష్యులకు కలిగింది. వారు ఉన్నారు, అనేక పరిస్థితుల్లో వారు బలపరచబడ్డారు.